ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఫిష్ వెంకట్ గారికి ఇండస్ట్రీ పరంగా ఎంతోమంది స్నేహితులు ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం ఆయన ఎంతో అభిమానంగా చూస్తారని చెప్పొచ్చు. ఒక్కొక్కరిగా అయితే ఇప్పుడు ఫిష్ వెంకట్ గారిని చివరిసారిగా చూడడానికి అయితే ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎంతగానో ఇండస్ట్రీ మొత్తం కూడా కన్నీరు మున్నీరైన పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో పాటు మాట్లాడదాం. నమస్తే అన్న. అంటే ఇండస్ట్రీ పరంగా ఆయన మీతో చాలా సన్నిహితంగా ఉంటూ ఉంటారు. అలాంటిది ఇలా ఈ విషయం అనేది అసలు ఒక్కసారిగా మనసు కలిచివేస్తుందని చెప్పొచ్చు. గత ఒక నెల నుంచి అన్నకు చాలా సీరియస్ ఉన్నది. హాస్పిటల్లో బోడుప్పల్ హాస్పిటల్లో ఉండే. అక్కడికి వెళ్ళినాము. చాలామంది పెద్దవాళ్ళు, మినిస్టర్లు, హీరో విశ్వక్సేన్ సార్ అందరూ వచ్చి సాయం చేశారు చాలామంది. కాకపోతే అన్నని ఇవాళ మనము అసలు చనిపోయినట్టే మేము నమ్మలేకపోతున్నాము. చాలా బాధాకరమైన విషయం ఇది. మా అన్న లేడు, మాతో పాటు ఎన్నో సినిమాలు చేసిండు, కానీ ఇప్పుడు లేడన్న. అంటే ఎప్పుడు తెలిసిందన్న? అంటే మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ సన్నిహితాన్ని ప్రజలకు, ఆయన అభిమానులకు తెలియాలని మాత్రమే అనమాట. ఎప్పుడు తెలిసింది మీకు అసలు ఈ విషయం? నైట్ 10:30, 11 ఆ టైంలో తెలిసింది నాకు. నేను లేకుండా బయట ఉన్నాను, రాలేకపోయినా. అందుగురించి మార్నింగ్ వచ్చిన. అసలు నైట్ మొత్తం మాకు నిద్ర అనేది లేదు. ఎందుకంటే అన్నతో పాటు మేము ఎన్నో సినిమాలు చేసినాము. ఎక్కడ షూటింగ్ ఉన్నా సరే ప్రవీణ్ నా దగ్గరికి రా అని చెప్పి పిలుచుకొని అన్న కారులో నన్ను తీసుకెళ్ళి నాతో పాటు ఉండి మావానికి డైలాగ్లు ఏమైనా ఉంటే చెప్పండి అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అందరికీ చెప్తుండే. ఇప్పుడు అన్న మన మధ్యలో లేడు. చాలా బాధాకరమైన విషయం. అంటే అందరూ కలిసి కొన్ని సినిమాలు చేస్తే ఆయన ఒక్కరు కూడా ఎన్నో సినిమాలు నవ్వు పండించిన వ్యక్తి అని చెప్పొచ్చు. పెద్ద పెద్ద హీరోలతో పనిచేశారు. అలాంటిది ఈరోజు ఆయనకి ఇలాంటి మరణం అనేది అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఇండస్ట్రీలో ఒక మంచి కామెడియన్, మంచి యాక్టర్ మిస్ అయ్యిండు. ఎందుకంటే ఆయనతో పాటు మాకు చాలా అనుభూతి ఉంది. అన్నతో పాటు చాలా మంచి మూవీస్ కూడా చేసినాము. అన్న కూడా మాకు బాగా ఎంకరేజ్ చేస్తుండే. సినీ ఇండస్ట్రీ మొత్తం చాలా బాధాకరమైన విషయము. ఇంత మంచి ఆర్టిస్టు మిస్ అయిపోయిండు. చాలా బాధగా ఉందండి. అంటే ఇందాక అనుకున్నట్టుగా పెద్ద పెద్ద హీరోలతో ఆయన వర్క్ చేశారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ వీళ్ళందరూ. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు అంటూ కూడా కుటుంబీకులు చెప్తున్న పరిస్థితి. ఈ విషయం నుంచి మీకు ఏమైనా తెలుసు? ఆ విషయం గురించి అయితే మనకు అంత ఐడియా లేదు. వాళ్ళకు పెద్దవాళ్ళకు తెలిసిందో లేదో తెలియదు. కాకపోతే వాళ్ళకి తెలిసి ఖచ్చితంగా హెల్ప్ చేసేవాళ్ళు. కాకపోతే అన్న బాడీ కూడా సహకరించలేదు. హీరోలు కూడా అందరికీ తెలుసు. వాళ్ళు కూడా చాలా బాధపడతారు. ఎందుకంటే అన్న వాళ్ళతో పాటు ప్రభాస్ సార్ కానీ, పవన్ సార్ కానీ పెద్ద పెద్ద ఆర్టిస్టులతో, పెద్ద పెద్ద హీరోలతో చాలా పెద్ద మూవీస్ చేసిండు అన్న. అంటే ఒక మంచి స్నేహితుని కోల్పోవడం అనేది చాలా బాధాకరం అనే చెప్పొచ్చు. మీతో చివరిసారిగా ఏం మాట్లాడారు? మొన్న బోడుప్పల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రవీణ్ బాగున్నావా అన్నాడు. ఆయన అంత స్థితిలో ఉండి కూడా నాకు బాగున్నావా, తిన్నావా అని చెప్పి చాలా ఆత్మీయంగా మంచిగా మాట్లాడి. నాకు అదే లాస్ట్ మాట. మొన్న ఇక్కడ చందనగర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఐసీయూలోకి వెళ్ళి చూసి వచ్చిన 3 days బ్యాక్. అప్పుడు మాట్లాడే పొజిషన్లో లేడు, చాలా సీరియస్గా ఉన్నాడు అని చెప్పారు డాక్టర్లు. ఐసీయూలో ఉన్నారు, వెళ్ళనివ్వము అది ఇదంటే మమ్మల్ని చూసి డాక్టర్లు గుర్తుపట్టి సరే మీరు వెళ్ళండి అని చెప్పి నేను గబ్బర్ సింగ్ సాయిని ఇద్దరం కలిసి వెళ్ళి చూసి వచ్చినాము 3 days బ్యాక్. ఆయన తల్లి కూడా ఎంతగానో అంటే ఆవేదన పడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే మద్యానికి బాగా బానిస అయ్యాడు, దాని కారణంగానే ఈరోజు ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంట్లో ఫ్యామిలీకి బాధ ఉండదు. అలా మమ్మీకి, అందరికీ, అలా మిస్సెస్కి, వదినకి కానీ, అలా బాబుగా 2 బాబులు, పాపకు, వాళ్ళకు కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇంత మంచి గొప్ప ఆర్టిస్టు వాళ్ళ డాడీ మిస్ అయిందని చెప్పి చాలా బాధగా ఉంటుంది. వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. అంటే ఆయనకు సంబంధించి ఫిష్ వెంకట్ గారు అంటే మీకు ఏం గుర్తుకొస్తుంది అన్న? వెంకటన్న అంటే ఇది బ్రాండ్, అది తెలంగాణ స్లాంగ్ కానీ ఏదన్నా కానీ ఇది బ్రాండ్, అది అంతే. ఆయన మాట్లాడితే ఆయన ప్రతి మాట ఏం మాట్లాడినా కూడా నోట్లకి వెళ్ళి వచ్చే మాట అది వండర్ ఉంటుంది. అది ఏం మాట్లాడినా రారా పోయి ఏమ్రా, ఆయనది తెలంగాణ స్లాంగ్లో ఆయన దానికైతే తిరుగులేదు. ఆయనకు ఇండస్ట్రీ పరంగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. చాలా మంచి పేరు తెచ్చుకున్నాం. వెంకటన్న అంటే గుర్తుపట్టని వాళ్ళు లేరు. మంచి ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు కూడా ఫిష్ వెంకటన్న కూడా వెంకట్ ఫిష్ చేపలు తెచ్చినావా లేదా అని చెప్పి చాలా బాగా మాట్లాడుతుండే. అన్న అందరికీ హీరోలకు కూడా పెద్ద వాళ్ళకు కూడా మధ్యాహ్నం లంచ్కి ఫిష్ తీసుకొచ్చి అందరికీ తినిపిస్తుండే. ఫిష్ వెంకట్ మా బావ, నన్ను షూటింగ్లోకి తీసుకొచ్చిండే మా బావ. ఇప్పుడు ఈరోజు ఇలా జరగడం నా బలం, నా బ్యాక్ బోన్ పోయి. అంటే ఆయనకి దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కూడా ఆరోగ్యం కొంచెం క్షీణిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. కాలు కూడా కొంతవరకు
మేము వెంబడే ఉన్నాం మేడం, చాలా ఇబ్బంది పడేవాడు. ఒక 2 years బ్యాక్ కూడా నరకం అనుభవించింది. నరకం ఈ విషయంలోనైతే చాలా నరకం అనుభవించాడు. అసలు చెప్తున్నా దేవునికి ఎలా అనిపించిందో ఏమో కానీ దగ్గర దగ్గర ఒక 2-3 years నుంచి బాగా నరకం అనుభవించింది అన్న. అసలు మాకే చాలా బాధ అనిపించింది. అన్నం చూస్తుంటే అసలు ఏంది ఎట్లున్న వ్యక్తి ఎట్లా అయిపోయినని చెప్పి మాకు ఆయనను చూడాలంటే అసలు మాకు కళ్ళకెళ్ళి ఆ లీల అవతల ఆ పరిస్థితిలో ఉండే మేమైతే చూడలేక పోయినాం అన్నని. మీ కళ్ళల్లో ఆ కన్నీరు చూస్తేనే, ఆ మాటల్లో ఆ బాధ మాకు అర్థమవుతుంది మీకు ఆయన ఎంత అటాచ్ అనేది. ఆయన వల్లనే మేము ఇండస్ట్రీలో ఉన్నాం మేడం. ఆయన ప్రతి కొత్త సినిమాకు పోయినా బాగా రా, నీకు నేను వేషం ఇప్పిస్తా అని వేషాలు ఇప్పించేది. ఇప్పుడు ఆయన మా మధ్యలో లేడు. ఎంతో మందికి ఇండస్ట్రీ పరంగానే కాకుండా ఇంటికి ఎవరైనా సాయం అని వస్తే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు అనేది ఇక్కడ చాలా మంది చెప్తున్నారని చెప్పచ్చు. ఖచ్చితంగా మేడం, నాకు కూడా ఎన్నోసార్లు హెల్ప్ చేసిండు. నా ఎంబడి ఉన్నాడు, ఏం కాదు. ఇక్కడ నుంచి వచ్చినా విలేజ్ల నుంచి వచ్చినా ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా ఆయన ఇంట్లో 2-3 days ఉండి వాళ్ళ ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేస్తుండే. ఏమైనా మనీ పరంగా కానీ ఏదన్నా కానీ హెల్ప్ చేసి వాళ్ళకు హైదరాబాద్లో ఫిష్ వెంకట్ అన్న ఉన్నాడు అనే ఒక ధైర్యం అందరికీ. విలేజ్ల నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చినా సరే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైనా సరే అందరికీ హెల్ప్ చేసే వ్యక్తికి ఇంత బాధాకరమైన విషయము. మన వాళ్ళు బయట వాళ్ళు అని ఏ భేదం లేకుండా అన్న ఇట్లా నాకు కష్టం ఉంది అంటే రా నాతో అయినంత నేను చేస్తా. ఆయన ఏపీఎస్లో కానీ ఎక్కడైనా కానీ ఆయన ఫేస్ వాల్యూతో వాళ్ళ ప్రాబ్లం క్లియర్ చేస్తాం. మీరు ఎటువంటి ఇబ్బంది ఉన్నా నా దగ్గరికి రండి. అంటే దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి కూడా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారనేది కూడా మనకు తెలుసు అందరికీ కూడా. ఎందుకంటే ఆయన ఆరోగ్యం సహకరించలేదు కాబట్టి. అంటే అంత పెద్ద పెద్ద సినిమాల్లో హీరోలతో పనిచేసిన వ్యక్తి ఈరోజు ఈ విధంగా మరణించడం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అసలు ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. కానీ కుటుంబ సభ్యులు మాత్రం కొంచెం ఆ 50 లక్షలు ఉండుంటే ఆయన బతికించుకోలే వాళ్ళమంతా కూడా చెప్తున్నారు. అవును మేడం, కానీ అది ఫేక్ న్యూస్గా ప్రభాస్ గారిది చెప్పింది, అది ఫేక్ న్యూస్ అని చెప్పి తెలిసింది. వాళ్ళు ఆ ఫోన్ రాగానే ఎంతో ఆనందపడ్డారు. మా డాడీ మాకు తిరిగి వచ్చేసిండు అని అనుకున్నారు, కానీ అది ఫేక్ న్యూస్ వెళ్ళింది మేడం. అంటే ఇండస్ట్రీ నుంచి ఎందుకని సరిగ్గా రెస్పాన్స్ లేదు అని కొన్ని వార్తలు వస్తున్నాయి. అవి ఎందుకంటారు? కేవలం విశ్వక్ సేన్ మాత్రమే కొంచెం సహాయం చేశారు, కానీ ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు చేయలేదు. అందులో గబ్బర్ సింగ్ టీం అనేది ఎప్పుడు ఆయనకి తోడుంటుంది. మీరు అందరూ కూడా చాలా సందర్భాల్లో మనం కూడా మాట్లాడుకున్నాం, ఆయనకి ఎప్పుడు తోడుగా ఉన్నారు. కానీ ఇండస్ట్రీ నుంచి ఎందుకని అంత రెస్పాన్స్ లేదు? అది మనం చెప్పలేం మేడం. మరి తెలిసిందో తెలియలేదో, మరి వాళ్ళు ఎందుకు రెస్పాండ్ కాలేరో తెలియదు. కానీ తెలిస్తే మాత్రం హీరోస్ అందరూ రెస్పాండ్ అవుతారు మేడం. అంటే అది ప్రభాస్ గారి నుంచి అలాగే ఎమ్మెల్యే కవిత గారి దగ్గర నుంచి కూడా కాల్ వచ్చింది అంటూ కూడా కొన్ని వార్తలు చూసాం. అవి నిజమై ఉంటే బాగుండేది అని. అవును మేడం, నిజమయ్యేది ఉంటే బాగుంటుంది, కానీ అది ఫేక్ న్యూస్ అని అన్నమాట. అన్న ఫిష్ వెంకట్ అన్న మంచి మనిషి. అన్న బోడుపల్లి ఆర్బిఎం హాస్పిటల్లో అన్న మంచిగా ట్రీట్మెంట్ పొంది మన బిగ్ టీవీతో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్న డాక్టర్ కూడా మాట్లాడడం జరిగింది, నరేందర్ గారు. మంచి ట్రీట్మెంట్ కూడా వాళ్ళు అందించడం జరిగింది. కానీ అన్నకి ఇంకా మంచి ట్రీట్మెంట్ గురించి అక్కడ పిఆర్కే హాస్పిటల్ చందనగర్కి వెళ్ళడం జరిగింది. అక్కడ అన్న చావుతోని పోరాడిండు. పోరాడి లాస్ట్కి అన్న మన మధ్యలో లేకుండా వెళ్ళిపోయిండు. చాలా బాధాకరం. ఎందుకంటే దగ్గరుండి నేను చాలా అన్నను బతికించాలని చెప్పేసి నేను కూడా సాయశక్తులుగా చాలా పోరాడిన. వాళ్ళ కుటుంబ సభ్యులతో, వాళ్ళ పాప కానీ వాళ్ళ 2 కొడుకులు కానీ మేమందరం కలిసి అన్నను బతికించాలి అని చెప్పి చాలా కష్టపడ్డాం. చాలామంది పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది, కానీ అన్న బాడీ అక్కడ సహకరించలేదు. వీళ్ళకి కూడా సరైన అండగా పెద్దలు కూడా రాలేకపోయారు అనేది ఒక చిన్న బాధ. అన్న ఇప్పుడు మన మధ్యలో లేడు. సో చూడొచ్చు, ఆ ఇండస్ట్రీ పరంగా ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి చివరిసారిగా ఆయనకి నివాళులు అనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు అటువైపు చూడొచ్చు ఎంతోమంది అభిమానులు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు. ఎందుకంటే ఆయన టీవీలో చూసినా లేకపోతే సినిమాలో చూసినా ఫిష్ వెంకట్ మా ఇంటి పక్కన ఉంటాడు విలన్గా, అలాగే ఒక మంచి కమీడియన్గా మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్నారు అంటూ కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంతో ఆనందపడుతున్న పరిస్థితిలో ఇంతలోనే ఆయన ఆరోగ్యం క్షీణించడం, మెల్లమెల్లగా ఇండస్ట్రీకి
దూరం అవ్వటం అనేది కొంతవరకు అభిమానులకి బాధని కలిగినప్పటికీ కూడా ఒకవైపు నుంచి ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మొత్తం కూడా ఫిష్ వెంకట్ గారు ఇక లేరు, మనతో లేరు అనే వార్త ఇటువైపు అభిమానులు, అటువైపు ఇండస్ట్రీ కూడా జీర్ణించుకోలేకపోతుందని చెప్పొచ్చు. ఒక్కొక్కరుగా అయితే ఈరోజు చివరిసారిగా చూడడానికి ఒక్కొక్కరు వస్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ ఏదైతే ప్రభాస్ గారి దగ్గర నుంచి, కవిత దగ్గర నుంచి ఏదైతే కాల్స్ వచ్చాయో అవి ఫేక్ అని తెలియడం అనేది ఇంకా బాధాకరం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే అలాంటి పరిస్థితిలో ఫేక్ కాల్స్ చేయడాన్న ఆ మనసు ఎలా వచ్చింది అనేది కూడా ఆయన అభిమానులు, ఆయన సన్నిహితులు కూడా ఎంతగానో ప్రశ్నిస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి కూడా మనం గతంలో చూసాం. అలాగే చివరిసారిగా ఫిష్ వెంకట్ బిగ్ టీవీతో మాట్లాడడం అనేది కూడా అది కూడా మనం చూడడం జరిగింది. నాకు అన్నీ కూడా తెలుస్తున్నాయి, ఎమ్మెల్యేలు వస్తున్నారు, యూట్యూబర్స్ వస్తున్నారు, అందరు నన్ను పలకరిస్తున్నారు, తిన్నావని అడుగుతున్నారు, నీ ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతున్నారు, ఇవన్నీ కూడా నాకు తెలుస్తున్నాయి అంటూ కూడా చివరిసారిగా అయితే ఆయన బిగ్ టీవీతో అయితే మాట్లాడడం జరిగింది. కానీ ఇంతలోనే ఇలాంటి విషాద ఛాయలు అల్లుకోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.